కరెక్ట్‌గా ఐడియా లేదు. కానీ కంపెనీస్‌లో మాత్రం ఒక్కొక్క పర్టిక్యులర్ కంపెనీలో 6 మంత్స్ వరకు ఇంటర్వ్యూకి మళ్ళీ అటెండ్ అవ్వకూడదని చెప్పని అంటుంటారు. అదేవిధంగా ఒక పర్సన్ అనేవాడు టీటీడీ దేని గురించి చెప్తున్నానంటే, తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా శ్రీవారిని దర్శించుకోవడానికి ఒక భక్తునికి ఈరోజు దర్శించుకున్నాడనుకోండి, ఇంకా తర్వాత ఎలిజిబిలిటీ అనేది 8 మంత్స్ తర్వాత ఇవ్వాలని నేను విజ్ఞప్తి నాకెందుకో తట్టింది. అట్లా ఉంటే ఎంత బావుంటుంది. దీనివల్ల లోకంలో చాలామంది చూడాలి, శ్రీవారి దర్శనం చేసుకోవాలి అనుకుంటుంటారు. దీన్ని ఏమంటారు ఫ్రెండ్స్? ఇది కరెక్టేనంటారా? సబబే అంటారా? అంటే ప్రతి ఒక్కరికి దర్శనం దొరుకుతుంది. ఇప్పుడేందంటే టికెట్లు ధర పెట్టుకొని వెళ్తాము. దూర ప్రయాణాలు చేసిన తర్వాత మరి దగ్గరగా ఇంకొంచెం సేపట్లో దర్శనం చేసుకుంటామని చెప్పి గర్భగుడిలో ఎంటర్ అవ్వబోతుంటాం. అక్కడేందంటే 10 మందిని పంపించాల్సిన ప్లేస్‌లో 100 మందిని ఒకేసారి పంపడం వల్ల దేవుడిని తనివి తీరా కింద నుంచి పైకి, పైనుంచి కింద దాకా చూడాలన్న ఆశ అనేది ఆ ఒక్క సెకండ్‌లో చూసి దేవుడిని చూసి కళ్ళారా చూసామన్న ఆశ కూడా ఉండదు. దీని కోసం నేను ఇట్లా అనిపిస్తుంది. ఒక పర్సన్‌కి 8 మంత్స్, మినిమమ్ 6 మంత్స్ అలా ఉంటే మిగతా వాళ్ళకి దర్శనం అవుతుంది. చూసిన వాళ్ళే చూసి తరించడం కంటే చూడని వాళ్ళు చూసి తరించడం ఇంకా చాలా బావుంటుంది. దీనివల్ల శ్రీవారి దర్శనం అందరికీ దర్శన భాగ్యం కలుగుతుందని నా ఉద్దేశం. మీరేమంటారు ఫ్రెండ్స్?